హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సొరకాయ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అయితే పచ్చిమిర్చి కారంగా ఉన్నాయని ఒక 5 తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నా. సొరకాయ నాకు తెలిసి అది 200 గ్రామ్స్ ఉంటుంది. సో మొత్తం తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇవేంటంటే బాగా ఫ్రై అవ్వాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని, సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇలా మగ్గింది. ఇప్పుడు నేను ఇందులోకి ఏం చేస్తున్నానంటే ధనియాలు, జీలకర్ర, నా దగ్గర పౌడర్ ఉంది. అంటే ధనియాలు జీలకర్ర కూడా వెయ్యొచ్చు, బట్ ఏంటంటే ఒక్కోసారి మిక్సీ అవ్వక ధనియాలు కనిపిస్తాయి, ఇంట్లో తినరు. సో నేను ధనియాలు జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అంటే అది చిన్న స్పూన్ కాబట్టి 1 స్పూన్ వేసుకోండి. సో కొంచెం చింతపండు అనేసి కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టాను అన్నమాట. అదిగోండి కొంచెం మేబీ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. సో ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. సో ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో చింతపండు తీసుకున్నా, సాల్ట్ వేసేసుకుంటున్నా. బాగా అంటే కొంచెం ముక్కలు అనేవి పక్కన పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం పేస్టీగా బాగుండదు కదా, మన రోట్లో దంచుకుంటే ఎట్లుంటే అట్లా రావాలని చెప్పేసి. సో అలా కొంచెం ముక్కలు అయితే పక్కన పెట్టుకొని మొత్తం మిక్సీ పట్టేసాను. సో ఇది దోశలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఎలాగో దోశలు కూడా పోద్దాం అనుకుని దానిలో కూడా ఇదే చట్నీ. సో ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసాను. ఎంతో టేస్టీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కార్తీక మాసంలో నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.